రెండు టీంలకి ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హోస్ట్ టీం అయిన కేకేఆర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాచ్లో ఏ టీం గెలవచ్చు, పిచ్ ఎలా ఉంది, కీ బ్యాటిల్స్, ఇలా అన్నీ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ రెండు టీమ్స్ గతంలో 4 సార్లు తలపడ్డాయి. జీటీ 2 సార్లు గెలిచింది, కేకేఆర్ ఒకసారి గెలిచింది, మరియు ఒకసారి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. గతంలో జరిగిన ఒక ఐకానిక్ మ్యాచ్లో రింకు సింగ్ చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్కి అద్భుతమైన విజయాన్ని అందించారు. కానీ ఈసారి జీటీ రివెంజ్ కోసం సిద్ధంగా ఉంది. మొదటగా కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఉన్న కేకేఆర్ ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో 6వ స్థానంలో ఉంది. కానీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్సాల్ట్, శ్రేయస్ అయ్యర్ వంటి కీ ప్లేయర్స్ జట్టు నుంచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే వంటి ప్లేయర్స్ ఫామ్లో ఉంటే కేకేఆర్ బ్యాటింగ్ బలంగా ఉంటుంది. ఇక బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా లాంటి వాళ్ళు కీలకం. ఆండ్రీ రసెల్ ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తే కేకేఆర్కి బిగ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇక గుజరాత్ టైటన్స్ వైపు చూస్తే వాళ్ళు ఈ సీజన్లో 7 మ్యాచ్లలో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నారు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ లాంటి బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్లో ఫైర్ బ్రాండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇక బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, సాయి కిషోర్ లాంటి వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. జీటీ బ్యాటింగ్, బౌలింగ్ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ మ్యాచ్లో స్ట్రాంగ్ ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు కొన్ని కీ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుందాం. క్వింటన్ డికాక్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. డికాక్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతాడు, కానీ సిరాజ్ స్వింగ్ బౌలింగ్తో అతన్ని ఇబ్బంది పెట్టొచ్చు. శుభ్మన్ గిల్ వర్సెస్ వైభవ్ అరోరా. గిల్ ఈ సీజన్లో రన్ మిషన్లా ఆడుతున్నాడు, కానీ వైభవ్ అరోరా పవర్ ప్లేలో వికెట్స్ తీసే సత్తా ఉంది. ఆండ్రూ రసెల్ వర్సెస్ రషీద్ ఖాన్. రసెల్ బిగ్ హిట్టింగ్తో గేమ్ చేంజ్ చేయగలరు, కానీ రషీద్ స్పిన్ మాయాజాలంతో అతన్ని అవుట్ చేయొచ్చు. ఈ బ్యాటిల్స్ అయితే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయొచ్చు. ఇక పిచ్ విషయానికి వచ్చేసి ఈ పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది, కానీ బౌలర్స్కి కూడా కొంత సహాయం ఉంటుంది. ఈ సీజన్లో ఇక్కడ ఆడిన 3 మ్యాచ్లలో టాస్ గెలిచిన టీమ్స్ చేజింగ్ ఎంచుకున్నాయి, కానీ 200+ స్కోర్ కూడా డిఫెండ్ అయ్యాయి. 190 నుండి 200 పరుగులు మంచి టోటల్ కావచ్చు. ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసి కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది, కానీ జీటీ ప్రస్తుత ఫామ్లో స్ట్రాంగ్ ఫేవరెట్గా కనిపిస్తుంది. ఒకవేళ కేకేఆర్ బ్యాటింగ్ క్లిక్ అయితే వాళ్ళు కంబ్యాక్ ఇవ్వచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.